విశాఖలో దారుణమైనటువంటి సంఘటన చోటు చేసుకుంది. ఎంఆర్ఓని అత్యంత కిరాతకంగా హత్య చేశాడు దుండగుడు. నిన్న రాత్రి ఎంఆర్ఓ నివాసం వద్దకు వచ్చి కొమ్మాదిలో ఉన్నటువంటి ఎంఆర్ఓ రమణయ్య నివాసం వద్దకు దుండగుడు వచ్చి రమణయ్యతో చాలాసేపు మాట్లాడాడు. ఒకసారి మనం విజువల్స్లో చూడొచ్చు. చరణ్ క్యాస్టల్ కొమ్మాది సమీపంలో ఉన్నటువంటి ఎంఆర్ఓ నివాసం ఉంటున్నటువంటి అపార్ట్మెంట్ అది. ఈ ఎంఆర్ఓ గారు ఇందులోనే నివాసం ఉంటున్నటువంటి పరిస్థితి. రమణయ్య ఇక్కడ విశాఖపట్నం జిల్లాలో రూరల్ ఎంఆర్ఓగా విధులు నిర్వహించి అలాగే ఇటీవలే ఎన్నికల బదిలీల విషయంలో విజయనగరం జిల్లాకు బదిలీ అయినట్టుగా తెలుస్తూ ఉంది. ఆయన స్వస్థలం శ్రీకాకుళం జిల్లా. ఆయన గత కొంతకాలంగా చరణ్ క్యాస్టల్లోనే నివాసం ఉంటున్నటువంటి పరిస్థితి. ఎటువంటి తగాదాలు ఉన్నాయో ఏమున్నాయనేది తెలియదు. కానీ నిన్న రాత్రి ఇక్కడికి వచ్చినటువంటి దుండగుడు చాలాసేపు ఎంఆర్ఓతో చర్చించి మాట్లాడించి ఎంఆర్ఓతో ఒక రకమైనటువంటి వాగ్వాదం కూడా జరిగినట్టుగా సీసీ ఫుటేజ్లో మనకి స్పష్టంగా కనపడతా ఉంది. అయితే వెంటనే తన వెంట తెచ్చుకున్నటువంటి రాడ్డుతో ఎంఆర్ఓ తలపై బలంగా మోదీ ఆయన్ను హత్య చేసినట్టుగా సీసీ ఫుటేజ్లో కూడా రికార్డ్ అయింది. ఇప్పటికే పోలీసులు క్లూస్ టీము అలాగే దానికి సంబంధించినటువంటి అన్ని ఆధారాలు కూడా సేకరిస్తున్నటువంటి పరిస్థితి. ఒకసారి వాచ్మెన్ ఉన్నారు, వాచ్మెన్తో మాట్లాడదాం. అసలు ఎవరు వచ్చారు, ఎన్ని గంటలకు వచ్చారు, ఏం జరిగింది? ఎవరు వచ్చారో అది నేను చూడలేదండి. సార్ వచ్చారో నిప్పుడు దగ్గరికి, నేను నిప్పుడులోకి వెళ్ళాను. సార్ వెళ్ళి వచ్చారు, కింద కూర్చొని సార్ అటు పడిపోయినారండి. అంటే చాలాసేపు వాళ్ళిద్దరి మధ్య డిస్కషన్ జరిగింది కదా? ఏటీ లేదండి, ఏ కర్మ అనేదో. నేను 10 నిమిషాలు దిగేసరికి ఆయన అక్కడ ఉన్నారు. వెంటనే గుండె ఆరిపోయి మీద పారిపోయాను, మేడం తెలిపాను. చెప్పిన తర్వాత ఎవరెవరు వచ్చి ఆయన హాస్పిటల్, మీరు కూడా ఉన్నారా? నేను వెళ్ళలేదండి, నా కాలేజీలో రాను ఉండిపోను. నేను ఇక్కడే, నేను రాలేదండి. అంటే వచ్చిన వ్యక్తి ఎవరో చూసారా మీరు? నేను చూడలేదమ్మా, నేను చూడలేదు, నాకు ఆ కర్మే తెలదు. అంటే ప్రతిరోజులానే ఎంఆర్ఓ గారు వచ్చే టైంకి వచ్చారా, లేకపోతే నిన్న ఏదైనా తక్కువ? ఏమో ఇక్కడ సినిమాలో ఒకటి విపరీతం అలాగే రాత్రి 11 అయితే జనం కీర్లాడికే ఉంటుందండి, ఎప్పుడు ఉంటారు. అదే మేము పేటలో నాకు 10 అయిన దాకా నా డ్యూటీ చేస్తాను. 10 అయిపోయి నుంచి నా మరీ పడుకుంటున్నాను. ఎవరైనా తలుపేసి వెళ్ళిపోసే దగ్గర నాకు సంబంధం ఉండదండి. 10 వరకు నా డ్యూటీ. గతంలో ఎవరైనా వస్తే ఇలా ఎంఆర్ఓ కిందకు వచ్చి మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయా? ఎవరైనా వస్తే మనం ఆలకించమని, మన పెద్దోళ్ళతో మనకి ఎందుకు, మన పని ఏదో మన పార్టీ చేసుకుంటాం. వాళ్ళు వస్తారు పోతారు, పేట బాగలేదు 30 ఇల్లు. నేను నోకలు వాసమని సెక్యూరిటీ గార్డుని కాదు కదా. నా పని ఏదో చెత్తలు తీయడం, చెండలం వేయడము, గుడ్డలు చేసుకోవడము. అంటే అతను కిందకు వచ్చిన తర్వాత ఇతను వచ్చిన సమయం ఎంత టైం, ఎన్ని గంటలకి? కిందకు వచ్చిన తర్వాత టైం మరి ఏంటంటే డ్రైవర్ ఆడుంటారు, వెంటనే కారు ఎక్కిపోతే వెళ్ళిపోతారు, అంతేనండి. అక్కడ ఏట్లేదండి. ఏ ఫ్లోర్లో ఉంటున్నారు? 506 అండి, పేట నెంబర్ 506. ఎంతకాలం నుంచి ఉంటున్నారు బాబు? నాకు తెలియదండి, నేను వచ్చి 4 సంవత్సరాలు అయింది. నేను వచ్చరికి ఆయన ఇక్కడ ఉన్నారండి. నేను వచ్చరికి ఆయన ఎప్పుడు దిగారో నాకు తెలదు. ನಾನು వచ్చరికి ఆ సార్ ఉన్నారండి. ప్రతిరోజు ఉదయం ఎన్ని గంటలకు వెళ్తుంటారు, ఎన్ని గంటలకు వస్తుంటారు? ఎన్ని గంటలకు వచ్చారు బాబు రాత్రి? అది నేను చూడలేనండి, నేను మీదనంతాను ఆ పని ఈ పని చేసుకుంటూ పని తప్ప ఎవరు ఎన్ని గంటలకు వస్తారో వాళ్ళు ఇప్పుడు వెళ్తారో మరి నేను పొద్దునగా మరి నేను చూడలేనండి. నాకు ఆ పని ఉండదు. ఎవరు వస్తే వాళ్ళు గేట్ వేసి వాళ్ళు మటుకు వెళ్ళిపోసిదే, మళ్ళీ తలుపు తీసుకొస్తే తెల్లారు ఎవరైందా అని తీరింది అందరికీ. తెల్లారు మళ్ళీ తీసుకుంటాను. ఇది మొత్తం మీద అయితే మాత్రం ఎంఆర్ఓ రమణయ్యకు సంబంధించి ఆయన ఎన్ని గంటలకు కిందకు దిగారు, ఎన్ని గంటలకు పోలీసులు ఒకసారి మనం విజువల్స్లో చూడొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి వాచ్మెన్ కూడా తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వాచ్మెన్ని తీసుకెళ్లి వివరాలు కూడా సేకరించబోతా ఉన్నారు. అసలు ఏ వ్యక్తి ఎన్ని గంటలకు వచ్చాడు, ఆ వ్యక్తి వచ్చినటువంటి సమయం ఏంటి, అలాగే జరిగినటువంటి డిస్కషన్ ఏంటి, వాచ్మెన్ ఎన్ని గంటలకి ఎంఆర్ఓ రమణయ్య పడిపోవడాన్ని చూశాడు, ఇలాంటి అంశాలన్నింటినీ కూడా పోలీసులు సేకరించబోతా ఉన్నారు. వివరాలన్నీ కూడా సేకరించి నిందితుల కోసం గాలించబోతున్నారు. ఇప్పటికే పోలీసు ప్రత్యేక బృందాలు కూడా ఆయన కోసం గాలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అసలు వివాదం ఎందుకు తలెత్తింది, భూ వివాదాలకు సంబంధించినటువంటి అంశమే రమణయ్య హత్యకు కారణమైందా, లేకపోతే ఇతరత్ర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే అంశంలో పోలీసులు వేగంగా దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా మండల మేజిస్ట్రేట్గా ఉండేటువంటి ఎంఆర్ఓను అత్యంత కిరాతకంగా హత్య చేయడం విశాఖలో కాదు యావత్ రాష్ట్రంలోనే సంచలనం రేపిందని చెప్పాలి. ఎందుకంటే ఇంటికి వచ్చి నేరుగా మారణాయుధాలతో దాడి చేసి హత్య చేయడం అనేది అత్యంత బాధాకరమైనటువంటి విషయంగా భావించాల్సి ఉంటుంది. ఇప్పటికే పోలీసులు క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నారు. వివరాలన్నీ కూడా సేకరించే పనిలో పోలీసు బృందాలు ఉన్నాయనే చెప్పాలి. ఎందుకంటే హైవేకి సమీపంలో
రమణయ్య నివాసం ఉంది కనుక హైవే నుంచి ఎటువైపుగా నిందితులు తప్పించుకునే అవకాశం ఉందనే కోణంలో కూడా స్నిఫర్ డాగ్స్తో ఎప్పటికే రెక్కి నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఓవరాల్గా చూస్తే కనుక ఎంఆర్ఓ రమణయ్య హత్య అత్యంత సంచలనంగా మారింది. మొదట స్పృహ తప్పి పడిపోయి ఉన్నటువంటి గాయాలతో ఉన్నటువంటి రమణయ్యను అపోలో ఆసుపత్రికి తరలించారు. అయితే అపోలో ఆసుపత్రికి తరలించిన కొద్ది నిమిషాల్లోనే ఆయన మరణించినట్టుగా వైద్యులు కూడా ధృవీకరించినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఆయన పార్థివ దేహాన్ని మార్చిరికి తరలించారు. పంచనామా నిర్వహించబోతా ఉన్నారు. పంచనామాలో కూడా అనేక అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. ప్రధానంగా అసలు గొడవ ఎందుకు జరిగింది, ఏ కోణంలో గొడవ జరిగింది, వాగ్వాదానికి దిగినటువంటి వ్యక్తి ఎవరు, అలాగే అతనికి ఎవరైనా సహకరించారన్న కోణంలో కూడా పోలీసులు పెద్ద ఎత్తున దర్యాప్తు చేపడుతున్నటువంటి పరిస్థితి. వాచ్మెన్ నుంచి కూడా పూర్తిగా వివరాలు సేకరించబోతా ఉన్నారు. ఎన్ని గంటలకు ఆ వ్యక్తి ఇక్కడికి వచ్చాడు, ఆ వ్యక్తి గతంలో ఎప్పుడైనా వచ్చాడా లేదా, సన్నిహితంగా ఉండేటువంటి వ్యక్తేనా, అసలు రమణయ్య ఇంటికి వెళ్ళిపోయి 506లో 5వ ఫ్లోర్లో ఉండేటువంటి ఎంఆర్ఓ రమణయ్య కిందకు ఎందుకు వచ్చారన్న కోణంలో కూడా పెద్ద ఎత్తున పోలీసులు దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రతిరోజు కూడా ఇంటికి వచ్చిన తర్వాత తన పని తాను చేసుకుంటాడు. అలాగే డ్రైవర్ కింద వెయిట్ చేస్తుంటాడు. రాగానే మళ్ళీ వెళ్ళిపోతుంటారు తప్ప ఇక్కడ ఎవరితో పెద్దగా మాట్లాడిన సందర్భాలు కావచ్చు, లేకపోతే అలాంటివి ఏమీ కూడా లేవని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఎంఆర్ఓ రమణయ్య హత్య మాత్రం అత్యంత సంచలనం రేకెత్తించిందని చెప్పాలి. పోలీసులు కూడా దర్యాప్తులో వేగం పెంచారని చెప్పాలి. మరి కాసేపట్లో మీడియాకు వివరాలు కూడా వెల్లడించే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. అయితే నిందితుడు ఎవరనేది ఇంకా కొంత స్పష్టత రావాల్సి ఉంది. స్థానికంగా ఉన్నటువంటి అన్ని సీసీ ఫుటేజ్లను పోలీసులు ఇప్పటికే పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పాలి. ఏదేమైనప్పటికీ కూడా అత్యంత సంచలనం రేపిందని చెప్పాలి ఎంఆర్ఓ రమణయ్య హత్య అనేది. రాత్రి ఏం జరిగింది? రాత్రి నేను సార్ కింద దిగారండి. నేను మీదకి వెళ్ళానండి. నైట్లో ఆడుకోవడానికి చెత్తలు దించుకోవాలి తెల్లారనేసి మీదకి వెళ్ళిపోనండి. చెప్పులు మీదకి ఎక్కించుకొచ్చరికి గేట్ వేసుకుందని చూస్తే సార్ ఇంటికి వేసి పడిపోన్నారండి. వెంటనే మీద పారిపోయి సార్ అలా ఆవిడ చెప్పానండి. ఆ కర్మే మనకు తెలదండి. నాకు ఆ సార్ దేవుడు అండి. నేను ఎంతో బాధతో ఉన్నాను. 4 సంవత్సరాలు నేను వచ్చానండి. అంత మునిపై ఆయన ఎప్పుడు ఉన్నారో మనకు తెలదండి. అదే ఎస్ఎస్ అరాడి పనులు ఎట్లేవండి. ఆయన శ్రీరామచంద్ర అండి. ఆయన అరాడి పనులు ఎట్లేవండి. 2 పిల్లలండి. ఓ పాప బాబు అండి. బాబు ఇప్పుడు బాబు అండి ఇక్కడ చేశారండి పెన్షన్. భోజనాలు ఇక్కడ పెట్టుకొని పుట్టినరోజు చేసి కాలేజీలో. ఎన్ని గంటలకు జరిగింది రాత్రి? 10 నిమిషాలకి. నేను మీద ఉన్నాను, పైన ఉన్నాను. సార్తో మాటలు అలాగైతే ఇంకేం అలా జరుగుతుందండి. నేనండి దేవుని సాక్షి చెప్తాను. నేను అలాగైతే జరుగుతుంది. మనిషి ఆపడి చిన్న పిల్లడే నోరు లేని పిల్లడున్నా జరగదు. మనిషి సోపడి జరుగుతుందండి. ఏమో మరి మా సార్లు చెప్తున్నాను. అది మొత్తాన్ని ఇది చేసుకోరు. సీఏ గారు అందరూ వచ్చారు. అన్నీ మొత్తం ఓపెన్ చేశారు, అన్నీ చేశారు. నాకు చదువునే సందేహం లేదు. నేను చూడలేదండి. దేవుడి సాక్షి నేను చూడలేదు. మీదనున్నాను.